నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచిత ధ్యాన శిక్షణ. పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు ఆహ్వానిస్తూ పలు జిల్లాల్లో విస్తృత ప్రచారం. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలంలోని పలు స్కూళ్లలో అద్భుతంగా ధ్యాన శిక్షణ, భగవద్గీత సందేశం. ఆస్ట్రియా దేశం వియన్నాలో ఘనంగా శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. నంద్యాల జిల్లా డోన్లోని శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్. వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు, అహింస, శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎంసి ఛానల్ అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికపై హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల పిఎంసి ఛానల్ ఆఫీసులో తెలుగు రాష్ట్రాల జిల్లా ఇన్ఛార్జీల సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల పిఎంసి ఇన్ఛార్జీలు పాల్గొని తమ జిల్లాల్లో జరుగుతున్న ధ్యాన ప్రచారం గురించి, పిఎంసి ఛానల్ ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేశారు. అలాగే పిఎంసి అభివృద్ధిపై, భవిష్యత్ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మీటింగ్ లో పిఎంసి డైరెక్టర్లు, పిఎంసి ట్రస్టీలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని పలు సూచనలు, సలహాలు చేశారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ బృందం పలు ధ్యాన కేంద్రాలకు పత్రిజీ చైతన్య జ్యోతిని తీసుకెళ్లగా అక్కడ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు అఖండ జ్యోతిని దర్శించుకొని ఎంతో ఆనందానికి లోనయ్యారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ డిసెంబర్ 21 నుంచి కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానం. మనకు పండగలాగా జరిగేటువంటి ఆ యొక్క డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు ఈ యాగంలో ఎంతోమంది ధ్యానులు పాల్గొంటారు. కొత్త కొత్త వాళ్ళు వస్తారు. అందరితో మనం ఆప్యాయంగా వాళ్ళని పలకరించుకోవడం, ఒకరినొకరు అనుభవాలు పంచుకోవడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది. డిసెంబర్ 21 నుంచి అంటే 2025 డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు ధ్యాన మహాయాగం అత్యంత అద్భుతంగా లక్షలాది మంది ధ్యాన యోగులతో చేసుకుంటున్నాము. తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ధ్యాన శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నవంబర్ 25 వరకు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఫల పుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను టిటిడి ఈఓ అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ ఫల పుష్ప ప్రదర్శనశాలలో తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో ధ్యాన శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు ఉచిత ధ్యాన శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తారు. పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా, పిఎస్ఎస్ఎం యూరప్ మాస్టర్లతో కలిసి మాస్టర్ సత్య హూబర్ టీం ఆధ్వర్యంలో ఆస్ట్రియా దేశం వియన్నాలో బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన రోజు నవంబర్ 11న వెజిటేరియన్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వియన్నాలోని బ్రిగిట్టా ప్లాట్జా నుంచి ఉదయం 11 గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీలో పిఎస్ఎస్ఎం మాస్టర్లు, పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా, యూరప్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ముఖ్యమైన సందేశం బి వెజిటేరియన్ ప్రోగ్రాంలో భాగంగా పిఎస్ఎస్ఎం మాస్టర్లు, పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా, యూరప్ పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. Go green. Do beast. Do beast. Do beast. What you eat? Read and begin. Live green. Live green. Hey. To every kind. Peace begins. At your pledge. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని పలు స్కూళ్లలో పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ స్నేహ కసిరెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత జ్ఞానము అలాగే ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, భగవద్గీత గొప్పతనం గురించి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ స్నేహ కసిరెడ్డి. భగవద్గీతలోని పలు శ్లోకాలను, అర్థాలను చక్కగా వివరించారు. భయమే మనసును ముందుకు వెళ్లకుండా నిరోధిస్తుందని, భయం లేకుండా ముందుకు వెళితే ఏదైనా సాధించగలమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అభయం గురించి బోధించారని తెలియజేశారు. అలాగే భగవద్గీతలోని పలు ముఖ్యమైన శ్లోకాలను ఆలపించి విద్యార్థులచే చెప్పించారు. అలాగే ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం షాద్నగర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానానికి సంబంధించి, ఆధ్యాత్మికకు సంబంధించి అనేక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని మంచి జ్ఞానాన్ని పొందారు.
వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యాయురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా సింగోటం గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు, అహింస శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు రామచంద్ర గౌడ్ సులోచన గృహంలో 22 వారాల ధ్యాన శిక్షణ తరగతుల్లో పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం సింగోటం గ్రామంలో అహింస శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులు, విద్యార్థులు శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి శాకాహార విశిష్టత గురించి వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు, ధ్యానులు పాల్గొన్నారు. పెద్ద ముప్పారపు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ ఆధ్వర్యంలో పత్రిజీ ధ్యాన మహాయాగం, ఆత్మీయ ఆహ్వాన ప్రచారం, అలాగే పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానరత్న కాటేపల్లి శైలజ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హరీష్, జయశ్రీ, నాగలక్ష్మి, సోమిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ద్వారా మనలోకి అపారంగా విశ్వశక్తి ప్రవేశిస్తుందని తెలియజేశారు. ధ్యాన సాధనతో నిత్య అనుభూతిని పొందుతామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గురువు ఆ సుఖాన్ని పొందడానికి ధ్యానము, జ్ఞాన విచారణ. ఇప్పుడు చెప్పండి, దిన్నము కర్మ చేసి తాత్కాలిక సుఖాన్ని సంపాదించుకుందామా? ఎప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మానంద సుఖాన్ని సంపాదించుకుందామా? విశ్వశక్తి నిక్షిప్తమై ఎట్లా పైన స్తూపం ద్వారా మనలేకి అది ఎలా ప్రవేశిస్తుందో నీకు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఏమిటితో? చూడే, సాక్షిగా ఉండాలి, చూపుగా మిగలాలి. పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మామిడ మండలం పొన్కల్ గ్రామంలో శబరిమాత ఆశ్రమంలో పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ వర్మ అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి వాటి అర్థాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు లింబాద్రి, అశోక్, అర్జున్, దేవమ్మ, శ్రీను పాల్గొన్నారు. ఎవరైతే శాఖాలు ఉంటారో వాళ్ళకి ఉపదేశించారు. మాంసం తినడం శాఖాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపదేశించారు. అమ్మ 2000 సంవత్సరంలో శరీరం వదిలేసింది. 2000 సంవత్సరంలో శరీరం వదిలేసింది. అంటే నేను చిన్నప్పుడు ఆమె దగ్గర బాగా జ్ఞానం తీసుకోవాలని ప్రయత్నం చేసి చాలా నేర్చుకున్నాను. ఆమె ఎక్కువ శాతం ఒక పద్యాన్ని వాడేది. బ్రతికి నన్నాళ్ళు నీ భజన దపనుగాని మరణ కాలమునందు మరతునేమో. బ్రతికి నన్నాళ్ళు నీ భజన దపనుగాని మరణ కాలమునందు మరతునే.
నంద్యాల జిల్లా డోన్లోని శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్షాప్ అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్ పాల్గొని జీవిత శాస్త్రం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. రావణాసురుని ఆలోచన ప్రకారం అది జరిగింది, దుర్యోధనుని ఆలోచన ప్రకారం అది జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఎవరున్నారు? అద్భుతమైన ఆలోచనలు చేసే వ్యక్తి కృష్ణుడు ఉన్నాడు. మరి విధ్వంసం గొప్పదా, అద్భుతం గొప్పదా అంటే అద్భుతమే గొప్పది. కాబట్టి విధ్వంసము చేసేవాడు ఎప్పటికైనా నాశనం కాక తప్పదు. అద్భుతము లేదా అద్భుతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా ఉన్నతమైన స్థాయిలోనే ఉంటాడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అద్భుతమైన విశ్వశక్తిని, విశ్వమయ ప్రాణశక్తిని, ఆ విశ్వమయ ప్రేమ శక్తిని, ఆ విశ్వమయ జ్ఞానశక్తిని స్వీకరిస్తూ ప్రతి అవయవం కూడా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ప్రతి అవయవం కూడా తన దివ్యత్వాన్ని సంతరించుకుంటూ దేహమంతా కూడా ఒక దివ్యమైన సాధనంగా, దివ్యమైన దేహంగా పరిభ్రమిస్తోంది. అణువణువు కూడా ఆ విశ్వశక్తిని స్వీకరిస్తూ కాంతితో ప్రకాశిస్తుంది. అద్భుతమైన విశ్వశక్తి కాంతిగా, శక్తిగా, చైతన్యంగా మనలోనికి ప్రయాణం చేస్తుంది. ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 31వ సోమవారం కరప మండలం వెల్లంగి గ్రామంలో ఇంటింట దేవాలయాల్లో ధ్యాన ప్రచారము, ధ్యాన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కరపత్రాలను అందజేసి ధ్యానం, శాకాహారంతో కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యాన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పెద్ద వెంకటేశ్వర్లు, గుప్తా, భారతి, రామకృష్ణ, ముకుందం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిత్యం ధ్యాన సాధనలోనే ఉన్నారు. ఆంజనేయ స్వామి చిరంజీవిగా హిమాలయాస్లో కూర్చుని వాయుపుత్రుడిగా నిరంతరం శ్వాసను గమనిస్తూనే ఉన్నారు. శ్వాసపుత్రుడిగా ఎందరో యోగులు, సిద్ధులు, సన్యాసులు, సాధకులు నిరంతరం కూడా కొండ కోణల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో, చెట్ల తొర్రల్లో, పర్వత శిఖరాల మీద నిరంతరం చేసుకుంటున్నారు ఈ ధ్యాన సాధన. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఉర్దూ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి విద్యార్థులకు చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి. ధ్యానం చేసే పద్ధతి గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బట్టువారిపాలెంలోని రామాలయంలో జ్ఞాన సప్తాహ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆనందం కలుగుతాయని తెలియజేశారు. ధ్యానం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా చేయవచ్చునని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుడి కాడ జనమంట, ఇంటి కాడ జనమంట, పొలంలోన జనమంట, ఇంటి కాడ జనమంట, పొలంలోన జనమంట, అడవిలోన జనమంట, పిరమిడ్లోన జనమంట, అడవిలోన జనమంట, పిరమిడ్లోన జనమంట, ఎడనైన జనమంటారే అన్నలారా, ఎక్కడైనా జనమంటారు. ధ్యానము చేద్దాము రే అన్నలారా, శ్వాసను పడదాము రే. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పాప ప్రక్షాళన పోవాలంటే ధ్యానం చేయాలని, గోదానం చేయాలని, సేవ చేయాలని సూచించారు. ధ్యానంతో మోక్షం లభిస్తుందని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పట్టుకున్నట్టు నటిస్తున్నాను కానీ అందులో 24 గంటల జీవితాన్ని జీవించలేకపోతున్నాను. దేని చేత అంటే మానవుడు ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తినాం కాబట్టి ఆ పాపభారం అంతా మనకి అజ్ఞాన రూపంలో చుట్టుకొని ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరం 3వ వార్షికోత్సవ సంబరాలు మెగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ నవంబర్ 20న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశ్వరరావు, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలుగపూడి లక్ష్మణరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.